ఇప్పుడు యేసయ్య రక్తము నరుని హృదయంలో ఏ విధంగా శక్తివంతమైనది అనేసి మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. దేవుని దృష్టిలో యేసయ్య రక్తము ఎంతో ప్రభావవంతమైనదిగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యేసయ్య రక్తము అపవాది పైన సర్వాధికారము కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాం అన్నమాట. మరి ప్రత్యేకముగా ఎవరి నిమిత్తమైతే మరి ఆ రక్తము చిందింపబడి ఉంటున్నదో ఆ నరుని హృదయములు యేసయ్య రక్తము ఎంతో ప్రభావితము చేయగలిగినది అనేసి మనము చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ వాక్య భాగంలో మనము యేసయ్య రక్తము మనల్ని విమోచించింది అనేసి మనము చూస్తుంటున్నాం. విమోచన అంటే ఒక బంధకము నుంచి విడిపించడము, లేదా ఒక దాస్యత్వం నుంచి విడిపించడం అనేసి మనము చెప్పవచ్చు అనమాట. ప్రతి నరుడు కూడా ఈ భూమి మీద అపవాది యొక్క బంధకములు ఉంటున్నాడు, ధర్మశాస్త్రం యొక్క శాపముకు లోనై ఉంటున్నాడు, మరియు అతడు పాపము యొక్క బంధకములు ఉంటున్నాడు అనమాట. యేసయ్య రక్తము ఏం చేసిందంటే ఆ వ్యక్తిని వాటన్నిటి నుంచి కూడా విడిపించిందనమాట. అంటే యేసయ్య రక్తము నరుని జీవితంలో, ఏదో ఒక వ్యక్తి జీవితంలో అపవాది యొక్క అధికారమును నాశనం చేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో పాపం యొక్క అధికారమును కూడా నాశనం చేసి ఉంటున్నది అనమాట. సో యేసయ్య అనుగ్రహించిన యొక్క విమోచన నరుని జీవితంలో, లేదా ఒక విశ్వాస జీవితంలో పాప క్షమాపణతో ఆరంభమై పునరుత్థానము ద్వారా ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణ విమోచనము వరకు కూడా ఆ కార్యము కొనసాగుతుంది అనమాట. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అనేసి మనము చెప్పవచ్చు అనమాట. అది మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో చూస్తుంటాం అనమాట. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం అనమాట. సో ఈ యొక్క విమోచనము ఎప్పటిదాకా కూడా కొనసాగుతుంది అంటే మన యొక్క దేహం యొక్క విమోచనము వరకు కూడా, అంటే పునరుత్థానము వరకు కూడా ఈ కార్యము మన జీవితంలో కొనసాగుతుందన్నమాట.